ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇక్కడ కీర్తనకారుడు మరి 3 అంశాలను మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా నీ భారము యెహోవా మీద మోపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేక రకమైనటువంటి భారములను మోసుకుంటూ ఉంటాం. అంటే ఈ యొక్క లోక సమస్యలు, జీవిత సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, బిడ్డల సమస్యలు, వివాహము కాలేదనేటువంటి ఒక భారము, మరి ఎన్నెన్నో లోకపరమైనటువంటి సమస్యలు గుండా సతమతం అవుతూ ఉంటాం. అదే మరి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నీ భారం అది ఏమైనప్పటికీ కూడా దానిని నీలోనే ఉంచుకొని కృంగిపోయి డిప్రెషన్కు లోను కాకుండా, మరి అనారోగ్య పాలు కాకుండా దానిని మనం ఏం చేయాలంటే యెహోవా మీద మోపము. కొన్ని సమయాల్లో మనము దాన్ని మనుషుల మీద మోపేకి చూస్తుంటాం. ఎవరు కూడా మన భారాన్ని మోయలేరు. కొన్ని సందర్భాల్లో మరి తల్లిదండ్రులు బిడ్డలను తిడుతూ ఉంటారు, నువ్వు మాకు భారం అయిపోయినావు, భూమికి భారంగా ఎందుకు జీవిస్తున్నావు, ఇలాంటి మాటలు. మరి బిడ్డలకు తల్లిదండ్రులు భారమైపోయి వారిని అనాథాశ్రయాల్లో, వృద్ధాశ్రయాల్లో వదిలిపెట్టేస్తూ ఉంటారు. అలాంటి ప్రస్తుత కాలంలో మనము జీవిస్తున్నాం. కాబట్టి మనుషుల మీద మనం భారం మోపే కంటే ఎవరు కూడా ఎక్కువ కాలం మన భారాన్ని మోయలేరండి. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భారంగా ఆయన అనుకోరు. అందుకే అదే కీర్తనల గ్రంథం 118 8వ వచనంలో, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకొనుట కంటే, కొన్ని సందర్భాల్లో మన భారాలను మనుషులు మోస్తారేమో మనము ఆశపడుతూ ఉంటాం. ఏదో కొద్ది కాలము, వారం రోజులు, నెల రోజులు మన భారాలను మోస్తారు, కానీ ఎల్లకాలము వారు మోయలేరు. ఎవరు కూడా మనుషుల వలన అది సాధ్యం కాదు. ఎందుకంటే వారి భారాలు వారికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొట్టమొదటిగా మన భారం అది ఏమైనప్పటికీ కూడా మనము మొట్టమొదటిగా యెహోవా మీద మోపడం మనము నేర్చుకోవాలి. మనం బిడ్డలం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనలను ఆయన భారంగా అనుకునేటువంటి దేవుడు కాదు. మోపాలి. నిన్ను ఆదుకొనను. మనుషులు మనల్ని ఆదుకొనకపోవచ్చు, కానీ ఎల్లవేళలా కదా కూడా యెహోవా మనల్ని ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మరియు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయుడు. ఆమె నీతిమంతులు ఎవరంటే యెహోవాను, అంటే యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా నీతిమంతునిగా తీర్చబడతాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏదో ఒక భారముతో నీవు సతమతం అవుతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయనపై నీ భారాన్ని మోపు, నీ దిగులు చెందద్దు. కాబట్టి ఆయన నేను భారాన్ని మోసేవాడుగా ఉన్నాడు. నిన్ను భారంగా ఆయన ఎప్పుడు అనుకోడు. ఏదైనా భారం నీ మనస్సులో ఉంటే దాన్ని యెహోవా మీద మోపు, అంటే ప్రార్థన చేయి, ఆయన సన్నిధానానికి వెళ్ళు, ఆయనను విశ్వసించు, ఆయన ప్రమాణాలను విశ్వసించు. నీ యొక్క జీవితంలో ఒక అద్భుతాన్ని మరియు శాంతి సమాధానాలను నువ్వు పొందుకుంటావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి, దినమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అవును నాయన, మా భారాలను నాయన మోసేటువంటి దేవుడై ఉన్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా భారంలో ఉంటే నాయన, వారు ప్రభువా మీరు సందర్శించండి, ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాలను
తేలికపరచాల్సిందిగా ప్రార్థిస్తున్న వారికి ఉండేటువంటి ఆ భారం ఏమైనప్పటికీ కూడా ప్రభువా నాయన వాటిని తీసేసి ప్రభువా మీరిచ్చు శాంతి సమాధానములతో వారిని నింపాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఇచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి, ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.